మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అయింది అంటే టూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ తోని వన్ ఐకి ఇంతే లేజిక్ సర్జరీ అని వన్ ఐకి ఇంకోలు బాగా రిడక్షన్ చేసి ఇదంతా మార్కెటింగ్ ఎవరైనా నడుస్తుంది. సో యాజ్ ఏ లేమెన్కి అంటే వాళ్ళు నష్టపోకుండా అధునాతన టెక్నాలజీ సేఫెస్ట్ టెక్నాలజీతోని వాళ్ళు కళ్ళద్దాలు లేకుండా చేసుకోవాలంటే ఒక ప్రముఖ ఆప్థమాలజిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇది లో ప్రైస్కి వెళ్ళింది అంటే స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని ఆలోచించాలి ముందు. సో ఇవన్నీ ఎక్స్పెన్సివ్ మెషిన్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నేను బోర్డు మందికి మీరు బిలీవ్ చేయరు, ఒక అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి. మదర్ లేబరర్ అట. సో తండ్రి లేడు. జాబ్కి అప్లై చేసినప్పుడు ఇది బయటపడితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కదా. సో ప్రొసీజర్ చేయించడానికి డబ్బులు లేవు, మేము హెల్ప్ చేస్తాం మీరు చేయండి అంటే నేను అతనికి నేను సరేనర్రా మీరు ఆ మాత్రం ఉన్నవాళ్ళే కదా, నేను ఫ్రీగా సర్జరీ చేస్తాను అంటే అట్లా అందరికీ ఫ్రీగా సర్జరీ చేయడం కుదరకపోయినా అట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలో తప్పులేదు. అలాగని చెప్పి ఫుట్ ఫాల్స్ ఇంక్రీజ్ చేసేదానికి ఇంత అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అలా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలి? వాళ్ళకి బెస్ట్ టాలెంటెడ్ నువ్వు చేసినప్పుడు వీళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేసేదానికి నీకు అవకాశం ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం లేదు నా ప్రకారం. మేమైతే అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు, మేము ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదు కూడా. సో ఎవరో చెప్తారా మీది హ్యాండ్ పిక్డ్ అండి, మిమ్మల్ని చూస్ చేసుకొని వస్తారు పేషెంట్స్, మీ మీద అంత నమ్మకం. మీరు ఎందుకంటే ప్రొసీజర్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పా కదా మీకు సూటబిలిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు 7,000 చేస్తున్నావా 70,000 చేస్తున్నావా పక్కకి పెడితే ముందు నువ్వు సూటబుల్ అవ్వాలి కదా. నువ్వు సూటబుల్ అయ్యేదానికి కూడా ఆ హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న ఎక్విప్మెంట్తోనే అర్థమవుతుంది. ఏది స్క్రీనింగ్లో అర్థమవుతుంది. స్క్రీనింగ్లో చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటే కూడా మనం చెయ్యకూడదు. సో ఈ పిల్లలు అది ముందు అర్థం చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళు ఫర్ దేర్ ఓన్ రీజన్స్, నేను వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, నేను చేయట్లేదు, ఇది నా ఇష్టం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అర్థం చేసుకోను కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది. నువ్వు సెకండ్ ఒపీనియన్ తీసుకోపోని, అంటే డబ్బు తక్కువగా ఉంది అని చెప్పేసి వెళ్ళే దాంట్లో కొంచెం జాగ్రత్త పడు, తప్పేముంది, నీకు అన్ను కదా, తర్వాత బాధ అది మళ్ళీ రివర్ట్ అవ్వదు కదా. అంటే వాట్ ఈస్ ద చెక్ లిస్ట్ అంటే యాజ్ ఎ లేమెన్ అంటే మనం ఏంటి లెన్స్ చూడాలా, ప్రొసీజర్ చూడాలా, ఏంటి? స్కానింగ్లో అర్థమవుతుంది. స్కానింగ్లో చేయొచ్చా లేదా, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్కి ఆ స్కాన్స్లో కూడా ప్రిమిటివ్ స్కాన్స్ ఉంటాయి కొన్ని, అవి మనకి ఫాల్స్ ఫీలింగ్ ఇస్తాయి చేయొచ్చు అని. అవి కూడా ఇవాల్వ్ అయ్యాయండి. ఒకప్పుడు వాటితోటి చేసాము, వాటితో చేసిన మిస్టేక్స్ వల్లనే కదా మళ్ళీ వాటిలో కూడా రీసెర్చ్ వచ్చి ఇంకా కొత్త టెక్నాలజీ, ఇప్పుడు ఎంఆర్ఐస్ కావచ్చు, సిటీ స్కాన్స్ కావచ్చు, అవి లేనప్పుడు ఉన్న జబ్బులు బయటపడింది, పెట్ స్కాన్స్ అని. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఒక డిసీజ్ని కనుక్కోవడానికి ఈ రకమైన అందుబాటులో వచ్చాయి కాబట్టి తెలుస్తున్నాయి కదా. సో అట్లా తెలుసుకునే విధానం కరెక్ట్గా ఉందా లేదా అన్నది అర్థం కావాలి ముందు. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక స్కాన్ చేశారు అనేది కాదు. మేము 3-4 స్కాన్స్ చేసినాకే డెసిషన్ మేకింగ్ చేస్తాం. తప్పదు, ఇప్పుడు పిల్లలు ఇది విజన్ కదా. సో ఎస్పెషలీ యంగ్స్టర్స్ వాళ్ళకి చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ గుడ్ ఎక్విప్మెంట్ అండ్ గుడ్ స్టాండర్డ్ మెషిన్స్ ఉండాల్సిందే. అది మా ఫిలాసఫీ, అంటే నా ఒపీనియన్ అది. అంటే మీ లేమన్గా ఏం అడుగుతున్నారు అంటే నేను చెప్పే సలహా ఇదే. మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా మంచి ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది మీరు స్టడీ చేసుకోవాలి. దానికి ట్రస్టే, కానీ అది మనం ఎలా చెప్తాము మరి, వాళ్ళు రాంగ్ నేను రైటు అని నేను చెప్పలేను.